కాలం నీతో నడవదు, నిన్నడిగి ముందుకు సాగదు, సంకల్పం ఒకటే. గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. ఈరోజు మనము 10th క్లాస్ ఇంగ్లీష్ 3rd యూనిట్ హ్యూమన్ రిలేషన్స్లో నుండి ఏ రీడింగ్ ద జర్నీ లెసన్ యొక్క గ్రామర్ పార్ట్ గురించి తెలుసుకుందాం. ద జర్నీ లెసన్ యూనిట్ 3 హ్యూమన్ రిలేషన్స్లోని ఏ రీడింగ్లో ఉన్నటువంటి ద జర్నీ లెసన్కు సంబంధించిన గ్రామర్ పార్ట్. అయితే మనకు ఈ లెసన్ లోపల ఏది ద journey story. In this story means the journey story. In this journey story, the author used the past perfect. ఏంటి past perfect. Past perfect యొక్క ప్రిన్సిపల్ ఏంది? had plus v3. had plus v3. had plus v3. have కాదు, had plus v3. మనము ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో అయితే have plus v3 వాడినాం కదా. అయితే ఇక్కడ మనకు పాస్ట్ పర్ఫెక్ట్లో హ్యాడ్ ప్లస్ v3 మనం వాడాలి, అది గుర్తుపెట్టుకోవాలి మనం. హ్యాడ్ ప్లస్ v3 ఇది ప్రిన్సిపల్. ఏది? సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ v3 ప్లస్ ఆబ్జెక్ట్. ఈ యొక్క v3ని మనం పార్టిసిపుల్ అని కూడా అంటాం. ఇది కూడా బాగా గుర్తుపెట్టుకోవాలి మీరు. వెర్బ్ యొక్క v1 v2 v3 v4 ఫామ్స్ ఉన్నాయి కదా, దాంట్లో v3 ఫామ్ని ఏమంటాం? పార్టిసిపుల్. పాస్ట్ పార్టిసిపుల్ అన్నా v3 అన్నా ఒకటే. మనం షార్ట్ కట్లో ప్రతిసారి పాస్ట్ పార్టిసిపుల్ అని అనడానికి బదులు v3 అని అనుకుంటాం. హ్యాడ్ ప్లస్ v3 ఏది? పాస్ట్ పర్ఫెక్ట్లో వచ్చేటటువంటి మనకు ప్రిన్సిపల్ ఏది? హ్యాడ్ ప్లస్ v3. సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ v3 ప్లస్ ఆబ్జెక్ట్. ఇది పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ యొక్క ప్రిన్సిపల్. సో ఇన్ ది స్టోరీ ద ఆథర్ యూజ్డ్ ద పాస్ట్ పర్ఫెక్ట్ హ్యాడ్ ప్లస్ పాస్ట్ పార్టిసిపుల్ ఇన్ మెనీ సెంటెన్సెస్. చాలా సెంటెన్సెస్ లోపల ఈ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అనేది మనకు ఆథర్ యూజ్ చేశాడు. ఇఫ్ యూ అబ్జర్వ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ ఫ్రమ్ ద స్టోరీ, కింద ఇచ్చినటువంటి సెంటెన్స్లను మనకు స్టోరీ నుంచి వచ్చినటువంటి సెంటెన్స్లను మనం అబ్జర్వ్ కనుక చేసినట్లయితే, అండ్ ద రూల్స్ గివెన్ అండర్ దెమ్, ఈ యొక్క సెంటెన్స్ల కింద మనకు ఆ యొక్క పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ని ఎలా యూజ్ చేసాడు అన్నది మనము ఆ యొక్క రూల్స్ను కూడా అబ్జర్వ్ కనుక చేసినట్లయితే, మనకు లెసన్లో ఇచ్చిన సెంటెన్స్ను అబ్జర్వ్ చేయాలి, ఆ తర్వాత ఇచ్చినటువంటి రూల్స్ను కనుక అబ్జర్వ్ చేసినట్లయితే యూ విల్ అండర్స్టాండ్, మీరు అర్థం చేసుకోగలరు, వై అండ్ హౌ ద పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ ఈజ్ యూజ్డ్. మరి పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ ఎలా వాడారు, ఎలా వాడతారు అనేది ఈ లెసన్లోకి వెళ్ళి ఇచ్చినటువంటి సెంటెన్స్ని, దాని యొక్క రూల్ని కనుక మీరు క్లియర్గా అర్థం చేసుకుంటే మీరు ఈజీగా పాస్ట్ పర్ఫెక్ట్ ఎలా వాడాలో తెలిసిపోతుంది. మీరు ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మరి ఒకసారి నేను చెప్తున్నాను. పాస్ట్ పర్ఫెక్ట్ యొక్క ప్రిన్సిపల్ ఏంది? పాస్ట్ పర్ఫెక్ట్ యొక్క ప్రిన్సిపల్ సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ v3 ప్లస్ ఆబ్జెక్ట్. సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ పాస్ట్ పార్టిసిపుల్ ప్లస్ ఆబ్జెక్ట్. ఇది మనకు పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ యొక్క ప్రిన్సిపల్. ఇప్పుడు మనము లెసన్లో ఇచ్చిన సెంటెన్స్ను ఒకసారి చదువుకుందాం. ఇట్ వాజ్ 10:20. ఇట్ వాజ్ 10:20. మై ఫాదర్ హ్యాడ్ ఆల్రెడీ లెఫ్ట్. మై ఫాదర్ హ్యాడ్ ఆల్రెడీ లెఫ్ట్. ఇది మనకు 6th పారాలో ఉన్నటువంటి సెంటెన్స్. మరి దీని యొక్క రూల్ ఏందో ఒకసారి చూద్దాం. When an action takes place, ఒక పని గనక జరిగినట్లయితే, ఎప్పుడైతే ఒక పని జరుగుతుందో, ఎప్పుడు? బిఫోర్ ఏ పాయింట్ ఆఫ్ టైమ్ ఇన్ ద పాస్ట్, గతంలో ఒక పాయింట్ ఆఫ్ టైం కంటే ముందు గనుక, ఒక పాయింట్ ఆఫ్ టైం కంటే ముందు గనుక, ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. మనం ఒక టైం అనేది చెప్తున్నాం, ఇక్కడ ఒక టైం అనేది చెప్తున్నాం.
దానికంటే ముందు గనుక ఒక పని గతంలో జరిగినట్లయితే ద యాక్షన్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. ఏదైనా మనము నిర్దిష్ట సమయానికంటే ముందే ఒక పని గనుక జరిగినట్లయితే గతం లోపట, ఫాస్ట్ పర్ఫెక్ట్ అంటున్నాం కదా, ప్రెజెంట్ కాదు ఇక్కడ ఫాస్ట్. గతంలో ఒక నిర్దిష్టమైన సమయానికి ముందు ఏ పని అయితే జరుగుతుందో ఆ పనిని మనము పాస్ట్ పర్ఫెక్ట్లో యాడ్ ప్లస్ V3లో చెప్పాలి. ఇది గుర్తుపెట్టుకోవాలి బాగా. ఇక్కడ చూడండి, sometimes the point of time can be understood from the earlier sentence and other contextual clues. ఇతర క్లూస్ ద్వారా కానీ లేదా ఈ సెంటెన్స్ కంటే ముందు ఇచ్చేటటువంటి సెంటెన్స్లో కానీ మనకు సమయం అనేది నిర్దిష్టంగా చెప్పబడుతుంది, లేదంటే ఒక క్లూ అన్న అక్కడ మనకు వచ్చేస్తుంది. మరి ఇక్కడ ఏంది, ఇట్ వాజ్ 10:20, ఇక్కడ మనకు టైం అనేది చెప్పేసిండు. 10:20 కంటే ముందే వాళ్ళ నాన్న వెళ్ళిపోయాడు. మనం ఇక్కడ చెప్పాము ఏది, వెన్ ఎన్ యాక్షన్ టేక్స్ ప్లేస్ బిఫోర్ ద పాయింట్ ఆఫ్ టైం, బిఫోర్ ఏ పాయింట్ ఆఫ్ టైం అంటే ఇప్పుడు 10:20 అవుతుంది అని చెప్పాడు. ఇట్ వాజ్ 10:20, ఆ సమయంలో 10:20 అయింది. కానీ వాళ్ళ ఫాదర్ అంతకంటే ముందే అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అంటే ఇప్పుడు 10:20 ముందు అయిందా, వాళ్ళ ఫాదర్ ముందు వెళ్ళాడా? ఈ రెండు మనకు పనులు మనకు అక్కడ జరిగినాయి. 10:20 అవుతుంది ప్లస్ వాళ్ళ ఫాదర్ వెళ్ళాడు. ఏ పని ముందు జరిగింది? వాళ్ళ ఫాదర్ వెళ్ళడం అనేది ముందు జరిగింది. 10:20 ఇప్పుడు అవుతుంది. దీనికంటే ముందే 10:20 కంటే ముందే వాళ్ళ ఫాదర్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అందుకే వెన్ ఎన్ యాక్షన్ టేక్స్ ప్లేస్ బిఫోర్ ద పాయింట్ ఆఫ్ టైం, బిఫోర్ ఏ పాయింట్ ఆఫ్ టైం ఇన్ ద ఫాస్ట్, గతంలో పాయింట్ ఆఫ్ టైం కంటే ముందు ఏ పని అయితే జరుగుతుందో ఆ పనిని ఏం చేయాలి? ద యాక్షన్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ ద పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్, పాస్ట్ పర్ఫెక్ట్లో రాయాలి. 10:20 అనేది ఇప్పుడు అవుతుంది అంటే ఆ నిర్దిష్ట సమయం లోపట, దానికంటే ముందే వాళ్ళ ఫాదర్ వెళ్ళిపోయాడు కాబట్టి ఇక్కడ హ్యాడ్ ప్లస్ V3 వచ్చేసింది. ఏమొచ్చేసింది? V3 అనేది వచ్చేసింది. ఏది? లివ్ లెఫ్ట్, లివ్ లెఫ్ట్, లెఫ్ట్ లివింగ్. ఇది మనకు V1 V2 V3 V4. లెఫ్ట్ అనేది V3 ఫామ్ కాబట్టి హ్యాడ్ ప్లస్ V3 అనేది వచ్చేసింది. ఇప్పుడు మనకు ఫస్ట్ పాయింట్ లోపల ఇక్కడ ఒకటి మనకు తెలిసిపోయింది. ఏంది? ఏవైనా రెండు పనులు జరిగినప్పుడు ఆ పాయింట్ ఆఫ్ టైం కంటే ముందు జరిగిన పనిని మనము పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ లోపల హ్యాడ్ ప్లస్ V3 ఫామ్లో సెంటెన్స్ రాయాలి. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ పాయింట్ ఆఫ్ టైం అనేది మనకు ఎర్లియర్ సెంటెన్స్, దానికంటే ముందు ఇచ్చిన సెంటెన్స్లో మనకు క్లూ అన్నది రావచ్చు లేదా ఎగ్జాక్ట్ టైం అన్న రావచ్చు. ఆ యొక్క సెంటెన్స్ను ముందు మనం అర్థం చేసుకుంటే మనకి ఈజీగా అనేది తెలిసిపోతుంది. ఈ పాయింట్ను మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ని ఎప్పుడు వాడాలి అని అన్నప్పుడు మనం మొదటి పాయింట్కి వచ్చేసరికి ఏదైనా పాయింట్ ఆఫ్ టైం కంటే ముందు, గతంలో పాయింట్ ఆఫ్ టైం కంటే ముందు ఏదైతే యాక్షన్ జరుగుతుందో ఆ యాక్షన్ను, ముందు జరిగిన యాక్షన్ను మనము ఫాస్ట్ పర్ఫెక్ట్లో చెప్పాలి అనేది మనకు ఈ ఫస్ట్ పాయింట్లో తెలుస్తుంది. అది బాగా గుర్తుపెట్టుకోవాలి. హ్యాడ్ ప్లస్ V3, హ్యాడ్ ప్లస్ V1 పెట్టినామంటే అక్కడ కాదు, అది తప్పు అవుతుంది. అక్కడ మనం ఐడెంటిఫై చేసుకోవాలి, ప్రిన్సిపల్ను బాగా గుర్తుపెట్టుకోవాలి. సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇక సెకండ్ సెంటెన్స్ ఒకసారి చూద్దాం. ఫైనల్లీ వి రీచ్డ్ దిరంగ్, ద బస్ ఫ్రమ్ ద తవాంగ్ హ్యాడ్ నాట్ ఎట్ రీచ్డ్ దిరంగ్. మేము చివరికి ఆ యొక్క దిరంగ్ బస్ స్టేషన్కు చేరుకున్నాము, కానీ బస్సు ఇంకా రాలేదు అక్కడికి. అంటే వీళ్ళు పోయే కంటే ముందే రావాలి కానీ రాలేదు. అంటే ఇక్కడ యాక్షన్ చూడండి, వీళ్ళు చేరుకున్నారు, బస్సు చేరుకోలేదు, వీళ్ళకంటే ముందు చేరుకోలేదు. కాబట్టి ముందు జరగాల్సిన యాక్షన్ ఇది. కాబట్టి దీన్ని అతను ఏం చేసిండు? యాడ్ ప్లస్ V3, రీచ్డ్, ఇది హ్యాడ్ ప్లస్ V3. చూడండి ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి మనం. వెన్ టూ యాక్షన్స్ ఇన్ ద ఫాస్ట్ ఆర్ క్లియర్లీ సెపరేటెడ్ బై టైం, ఎప్పుడైతే రెండు పనులు
గతంలో జరిగినటువంటి రెండు పనులు క్లియర్లీ సెపరేటెడ్ బై టైంతో గనక క్లియర్గా సెపరేట్ చేసినట్లయితే ద ఎర్లియర్ యాక్షన్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ ద ఫాస్ట్ పర్ఫెక్ట్. ఎర్లియర్గా ఏదైతే యాక్షన్ జరగాల్సి ఉండేనో ఆ యొక్క యాక్షన్ను లేదా జరిగితే ఆ యాక్షన్ను మనం దేంట్లో చెప్పాలి? ఫాస్ట్ పర్ఫెక్ట్లో చెప్పాలి. వీళ్ళు చేరుకోవడానికంటే ముందే బస్సు వచ్చి ఉండాలి. అందుకే ఇక్కడ ద బస్ ఫ్రమ్ తవాంగ్ హ్యాడ్ నాట్ ఎట్ రీచ్డ్ దిరంగ్. దిరంగ్కు చేరుకోలేదు, మాకంటే ముందు చేరుకోలేదు అని చెప్పేసి ఇక్కడ మనకు ఫాస్ట్ పర్ఫెక్ట్లో ఈ యొక్క సెకండ్ సెంటెన్స్ అనేది మెన్షన్ చేసిండు. అందుకే వెన్ టూ యాక్షన్స్ ఇన్ ద ఫాస్ట్ ఆర్ క్లియర్లీ సపరేటెడ్ బై ద టైం, సమయంతో వాళ్ళు ఆ యొక్క యాక్షన్స్ను కనుక సపరేట్ చేసినట్లయితే ద ఎర్లియర్ యాక్షన్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ ద ఫాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. ముందు జరగాల్సిన పనిని ఫాస్ట్ పర్ఫెక్ట్లో చెప్పాలి. ఇది సెకండ్ పాయింట్, ఇక్కడ కూడా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ థర్డ్ పాయింట్, ఐ క్విక్లీ సాట్ డౌన్ ఆన్ ఏ రాక్. ఐ క్విక్లీ సాట్ డౌన్ ఆన్ ఏ రాక్. మనకు జర్నీ లెసన్లో అంటాడు, నేను వెంటనే అలసిపోయి ఆ యొక్క బండ మీద నేను త్వరగా కూర్చున్నాను. మై ఫాదర్ లాఫ్డ్ ఎట్ మై ఫ్లైట్. నా యొక్క పరిస్థితి చూసి మా ఫాదరు నవ్వాడు. ఇది నెక్స్ట్ పాయింట్, అవునా? మరి ఇక్కడ చూద్దాం. వెన్ టూ యాక్షన్స్ ఇన్ ద ఫాస్ట్ హ్యాపన్ టైమ్ సైమల్టేనియస్లీ. ఇక్కడ బాగా పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ఏకకాలంలో, సైమల్టేనియస్లీ మీన్స్ ఏకకాలంలో, ఏకకాలంలో రెండు పనులు గనుక జరిగినట్లయితే, వీడి ముందు వెనుక అని చెప్పుకున్నాం కదా ఇంతకు ముందు రెండు సెంటెన్స్ లోపట. అట్లా కాకుండా నేను ఏది ఆ యొక్క బండం పైన అలసిపోయి కూర్చోవడము, ఏది ఐ క్విక్లీ సాట్ డౌన్ ఆన్ ద రాక్ అండ్ మై ఫాదర్ లాఫ్డ్ ఎట్ మై ఫ్లైట్. నా యొక్క పరిస్థితి చూసి మా ఫాదర్ నవ్వడం, ఇవన్నీ రెండు కూడా ఏకకాలంలో జరిగినాయి. దీనికి ముందు వెనుక అని చెప్పడానికి వీల్లేదు. ఈయన కూర్చోవడం ఆయన నవ్వడం సేమ్ టైంలో జరిగినాయి. కాబట్టి వెన్ టూ యాక్షన్స్ ఇన్ ద ఫాస్ట్ హ్యాపెన్ సైమల్టేనియస్లీ, ఒకే కాలంలో కనుక రెండు పనులు జరిగినట్లయితే బోత్ ఆఫ్ దెమ్, ఆ రెండు సెంటెన్సులు కూడా ఆర్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ ద పాస్ట్ టెన్స్. ఇక్కడ పాస్ట్ పర్ఫెక్ట్ వాడకూడదు. ఆ రెండు పనులు ఒకే కాలంలో కనుక జరిగినట్లయితే ఆ రెండు సెంటెన్స్లని కూడా మనము సింపుల్ పాస్ట్ టెన్స్లో, పాస్ట్ టెన్స్లోనే రాయాలి. పాస్ట్ పర్ఫెక్ట్లో రాయకూడదు. ఒకటి ముందు ఒకటి వెనుక జరిగితే ముందు జరిగిన దానికి మనం పాస్ట్ పర్ఫెక్ట్ వాడేవాళ్ళం. కానీ ఇక్కడ రెండు ఏకకాలంలో జరిగినాయి. నేను రాయిపై ఆ యొక్క బండపై కూర్చోవడం, మా ఫాదర్ నన్ను చూసి నా యొక్క పరిస్థితి చూసి ఏది మై ఫ్లైట్, నా యొక్క పరిస్థితి చూసి నవ్వడం, రెండు ఏకకాలంలో జరిగినాయి. కాబట్టి దీంట్లో మనము ఫాస్ట్ పర్ఫెక్ట్ కాకుండా ఏది సింపుల్ పాస్ట్ టెన్స్లో ఆ రెండు సెంటెన్స్లని సైమల్టేనియస్లీ ఒకే కాలంలో జరిగినట్లయితే మనము సింపుల్ పాస్ట్ టెన్స్లోనే రెండు సెంటెన్స్లను రాయాలి. ఈ పాయింట్ మీరు ఇంకా బాగా గుర్తుపెట్టుకోవాలి. ఆ రెండు యాక్షన్స్ ముందు వెనుక జరిగినాయా, సైమల్టేనియస్లీ ఒకటేసారి జరిగినాయా అన్నది గుర్తుపెట్టుకుంటే మనం సైమల్టేనియస్లీగా ఒకటే కాలంలో, ఏకకాలంలో రెండు ఒకటేసారి కనుక జరిగినట్లయితే మనం ఇక్కడ ఫాస్ట్ పర్ఫెక్ట్ వాడకూడదు, సింపుల్ పాస్ట్ టెన్సే వాడాలి ఆ రెండు సెంటెన్స్లకు. ఓకే, ఇక్కడ మనకు ఇంకొక 3 సెంటెన్సెస్ అనేది ఇచ్చిండు. ఇవి టెక్స్ట్ నుంచి కాదు, ఒక్కసారి చూద్దాం. సునీత నెవర్ సా ఎ బియర్ బిఫోర్ షీ వాజ్ ట్రాన్స్ఫర్డ్ టు మారేడు మిల్లి. మారేడు మిల్లికి ట్రాన్స్ఫర్ కాకంటే ముందు సునీత ఆ యొక్క బియర్ను చూడలేదు. ఒకటి. రెండవ బి సెంటెన్స్, సింధ్ క్లోజ్డ్ ద డోర్స్ బికాస్ ఇక్కడ ఈ వర్డ్స్ గుర్తుపెట్టుకోవాలి. బికాస్ షీ హియర్డ్ లౌడ్ నాయిసెస్ ఫ్రమ్ అవుట్ సైడ్. హియర్డ్ లౌడ్ నాయిసెస్ ఫ్రమ్ అవుట్ సైడ్. సింధు డోర్ను క్లోజ్ చేసింది బికాజ్, ఎందుకంటే
షీ హియర్డ్ లౌడ్ నాయిసెస్, చాలా పెద్ద శబ్దాలు బయట నుంచి వినబడ్డాయి కాబట్టి ఆమె డోర్ క్లోజ్ చేసింది. నెక్స్ట్ సి సెంటెన్స్, ఐ నెవర్ మెట్ హిమ్. ఐ నెవర్ మెట్ హిమ్ ఆఫ్టర్ ఐ లెఫ్ట్ ఇండియా. నేను ఇండియాను వదిలిన తర్వాత అతన్ని నేను ఇప్పటి వరకు కలవలేదు. ఈ 3 సెంటెన్స్లు ఒకసారి అబ్జర్వ్ చేసుకోండి. ఇక్కడ ఏం లేదు, నార్మల్లీ వెన్ ద టైమ్ రిలేషన్ ఈజ్ అన్అంబిగ్యువస్, ఎప్పుడైతే టైం రిలేషన్ అన్నది స్పష్టంగా నిస్సందేహంగా చెప్పబడుతుందో ఏ విధంగా, బై యూజ్ ఆఫ్ బిఫోర్, ఆఫ్టర్. చూడండి ఇక్కడ మనకు ఆఫ్టర్ వాడింది, ఇక్కడ బిఫోర్, ఇక్కడ బికాస్. అలా వాడుతూ టైం రిలేషన్ని స్పష్టంగా కనుక చెప్పినట్లయితే, అన్అంబిగ్యువస్, స్పష్టంగా నిస్సందేహంగా కనుక చెప్పినట్లయితే ఏ విధంగా, బై యూజ్ బిఫోర్, ఆఫ్టర్, బికాస్. ఈ విధంగా ఇటువంటి వాటితో టైం రిలేషను స్పష్టంగా గనక చెప్పినట్లయితే ద సింపుల్ పాస్ట్ టెన్స్ ఈజ్ యూజ్డ్ టు రిఫర్ టు బోత్ ఫాస్ట్ యాక్షన్స్. ఆ విధంగా మనకు బిఫోర్, ఆఫ్టర్, బికాజ్ ఇటువంటి పదాలతో గనక మనకు టైం రిలేషన్ స్పష్టత గనక ఇచ్చినట్లయితే ఆ టైం లోపట మనము సింపుల్ పాస్ట్ టెన్స్ అనేది ఈ యొక్క 2 యాక్షన్స్కి వాడాలి. మరి ఫాస్ట్ పర్ఫెక్ట్స్ వాడరాదా? ఇట్ ఈస్ ఆప్షనల్. ఫాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ ఈజ్ యూజ్డ్ ఇన్ ఆప్షనల్ వే. మనం వాడచ్చు, వాడకపోవచ్చు. ఓకే, వాడకపోయినా సింపుల్ పాస్ట్లో రాసినా కూడా అది పొరపాటు కాదు. ఎందుకంటే ఇక్కడ మనకు టైం రిలేషన్ అన్నది స్పష్టంగా చెప్పబడుతుంది. చూడండి ఇక్కడ, ఐ నెవర్ మెట్ హిమ్, నేను ఎప్పుడు కలవలేదు ఆయనను. ఎప్పుడు మరి, ఆఫ్టర్ ఐ లెఫ్ట్ ఇండియా, ఇండియాను వదిలిన తర్వాత అతను అసలు నేను కలవలేదు. ఇక్కడ టైం రిలేషన్ స్పష్టంగా చెప్పబడుతుంది. అవునా? ఎప్పుడు, ఆఫ్టర్ ఐ లెఫ్ట్ ఇండియా, ఇండియాను నేను వదిలి వెళ్ళిపోయిన తర్వాత నేను అతన్ని కలవలేదు అని స్పష్టంగా చెప్పబడుతుంది. కాబట్టి అలా స్పష్టంగా, నిర్దిష్టంగా, నిస్సందేహంగా మనకు ఆ యొక్క టైం రిలేషన్ చెప్పినప్పుడు ఆ యొక్క 2 యాక్షన్స్ని కూడా మనము దేంట్లో, పాస్ట్ యాక్షన్స్ని మనము సింపుల్ పాస్ట్ ఉపయోగించి రాయొచ్చు. ఇక్కడ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ యూజ్ చేయడం అన్నది ఆప్షనల్, ఐచ్ఛికం. వాడచ్చు, వాడకపోవచ్చు. అక్కడ ఏం పొరపాటు అనేది ఉండదు. ఇక మనకు ఇంకొక బెస్ట్ ఎగ్జాంపుల్ నేను మీకు ఇక్కడ చెప్తున్నాను. ఏది, ఈ 4th పాయింట్స్ కాకుండా మనము బస్ స్టాండ్కు వెళ్తాము. బస్సు అక్కడ నుంచి ఆల్రెడీ మనం పోయేసరికి వెళ్ళిపోయింది. అక్కడ 2 యాక్షన్స్ జరిగాయి. మనం బస్ స్టాండ్కు వెళ్ళడం జరిగింది, ఆ యొక్క బస్ స్టేషన్ నుంచి మనం వెళ్ళాల్సిన బస్సు ఆ యొక్క స్టేషన్ నుంచి వెళ్ళిపోవడం కూడా జరిగింది. ఈ 2 యాక్షన్స్లో ఏది ముందు జరిగింది? మనం బస్ స్టాండ్కి వెళ్ళడం ముందు జరిగిందా, లేదా బస్ స్టాండ్ నుంచి వెళ్ళిపోవడం ముందు జరిగిందా అనేది మనం ఐడెంటిఫై చేయాలి. ఏది ముందు జరిగింది? బస్ స్టాండ్ మనం వెళ్ళకంటే ముందే బస్ అన్నది బస్ స్టాండ్ నుంచి వెళ్ళిపోయింది. కాబట్టి ముందు యాక్షన్ బస్ వెళ్ళిపోవడాన్ని మనం ఫాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో రాయాలి. మనం వెళ్ళిన బస్ స్టాండ్కి వెళ్ళిన దాన్ని సింపుల్ పాస్ట్లో రాయాలి. వెన్ ఐ వెంట్ టు ద బస్ స్టేషన్, ద బస్ హ్యాడ్ ఆల్రెడీ లెఫ్ట్ ద బస్ స్టేషన్. ఈ విధంగా మనము ముందు జరిగిన యాక్షన్ని ఫాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో రాయాలి, దాని తర్వాత జరిగిన యాక్షన్ని సింపుల్ పాస్ట్ టెన్స్లో రాయాలి. థ్యాంక్ యూ. మీకు వీడియో బాగా నచ్చినట్లయితే మీకు నేను తర్వాత పెట్టే వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో అప్డేట్స్గా రావాలి అనుకుంటే నా యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా మీ మిత్రులకు షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ.